రేయ్ చెప్పరా చెప్పు. మీ అమ్మకి మాట ఇయ్యి. మీ అమ్మ చెప్పింది వింటానని, మీ అమ్మ చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పు. మాట ఇవ్వరా? నైనా నైనా నా మాట నైనా. అమ్మ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. ఎక్కడుందో ఈ అమ్మాయి? చెప్పండి మేడం. అమ్మా ఇక్కడ గీత. అదిగో అక్కడున్నారు మేడం. అమ్మా గీత. మీరా? రండి రండి, కూర్చోండి. బాబు కాఫీ పట్రా. ఇప్పుడేం వద్దమ్మా, తాగే వచ్చాను. అరే పర్లేదు, మా ఆఫీస్కి వచ్చారు, కాఫీ తాకపోతే ఎలా? కూర్చోండి. ఇప్పుడు నువ్వు ఈడ పని చేస్తున్నావా అమ్మా? పనంటే పని చేస్తున్నాను, కానీ ఉద్యోగస్తురాల్ని కాదు. అదేంది, నాకు అర్థం కాలేదే. అంటే ఇది యాక్చువల్గా మాళవిక గారు ఉన్నారు కదా, ఆవిడ ఆఫీస్ అన్నమాట. ఈ ఆఫీస్లో ఈ వ్యాపారాన్ని డెవలప్ చేసి అందులో వర్కింగ్ పార్ట్నర్గా ఉంటూ వాటా తీసుకుంటానని జాయిన్ అయ్యాను. జీతబత్యాల కంటే ఈ వ్యాపారం వృద్ధి అయ్యేదాన్ని బట్టి
నాకు ఆదాయం ఉంటుందన్నమాట. నీ తెలివితేటలకి నీ మంచి మనసుకి అంతా మంచిగా జరుగుద్దమ్మా. చూడు, ఈ ఆఫీసు నువ్వు ఎంత గొప్పగా వృద్ధిలోకి వస్తాయో. థ్యాంక్స్ ఆంటీ. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకుంటా. కాఫీ ఎలా ఉందా ఆంటీ? ఆ బానే ఉందమ్మా. నాకు తెలుసు ఈ కాఫీ అంత గొప్పగా ఏం ఉండదు. అసలే మీరు వంటల్లో ఎక్స్పర్ట్. మీకు ఈ కాఫీ తీసుకొచ్చిచ్చి ఎలా ఉందని అడిగితే పాపం మీరు ఇబ్బంది పడతారు కదా. కాఫీ ఎలా ఉండాలో మీకే తెలుసు. ఒక్కొక్కళ్ళ చేతి వంట ఒక్కొక్కలా ఉంటుంది. అన్నీ ఒకలా ఉంటాయా? సర్దుకుపోవడమే. ఆ చెప్పమ్మా, ఎందుకు రమ్మన్నావు? ఏం లేదా ఆంటీ, ఈ ఆఫీస్లో ఇంతకు ముందు అమ్మాయిలకి అబ్బాయిలకి తగిన సంబంధాలు చూసి పెట్టడమే పనిగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని డెవలప్ చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సంబంధాలు కుదుర్చుకున్న వాళ్ళకి సంబంధం ఓకే అన్న తర్వాత వాళ్ళ నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్ళయ్యి అమ్మాయిని అత్తారింటికి పంపించేంత వరకు ప్రతి చిన్న విషయం మనమే దగ్గరుండి చూసుకోవాలన్నమాట. అవునా? నిశ్చితార్థం దగ్గర్నుంచి అప్పగింతల వరకు అంటే తలకి మించిన భారం కదమ్మా. అదంతా అంటే కష్టమైపోదు? అంటే ఏదైనా ఒక్కళ్ళు చేసే పని కాదు కదా ఆంటీ. అందరూ సపోర్ట్ చేసి కరెక్ట్ అయిన ప్లానింగ్ ఉంటే ఎంత పనైనా చేసేయొచ్చు. అది కరెక్టేనమ్మా. నీ ఆలోచనకు తగ్గ మనుషులు మనతో పాటుంటే ఏదైనా చెయ్యొచ్చు. అది సరే, ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావు? అస్సలు అర్థం కాలా. నాకదే టెన్షన్గా ఉంది. చెప్పమ్మా. ఏం లేదాంటీ, ఇప్పుడు నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లిలో జరిగే ప్రతి తంతులోనూ వంట ప్రమేయం లేకుండా ఏ పని సాగదు. ప్రతి దాంట్లోనూ రకరకాల వంటలు, ఆహార పానీయాలు అందించి తీరాల్సిందే. అందుకని వంటకి సంబంధించిన అన్ని విషయాలు మీ ఆధ్వర్యంలో మీరుండి చేసి పెట్టాలి. మన కంపెనీ నుండి జరిగే ప్రతి కార్యక్రమం మీ చేతులు. ఏం లేదమ్మా, మన వంటల గురించి ఫోన్ చేసుండారు. కాని రేటు మాత్రం చాలా తక్కువ చెప్తుండారు. వంటలు మాత్రం అద్భుతంగా రకరకాలుగా చెయ్యాలంట. మనకిచ్చే కూలి మాత్రం అంతంత మాత్రమే. ఏం చేసేదో ఏంటో ఈ జనాలేందో ఎవ్వరికి అర్థం కారు. గీత, ఈళ్ళేంది మాయలు మరాఠీలు ఇట్టొచ్చుండారు? ఏమీ లేని ఎడార్లో కూడా రాబందులు చొచ్చుకొస్తుంటాయి కదా, అలాగే
వీళ్ళు కూడా ఈ ఆఫీస్లోకి చొచ్చుకొచ్చేసినారు. అంటే ఏంది? అదేం చెప్పమంటావులే ఆంటీ, ఈ ఆఫీస్ ఓనర్ మాళవిక ఉన్నారు కదా, ఈవిడ గారి దగ్గర చేసిన అప్పుకి వీళ్ళ ఈ ఆఫీస్లోకి చొచ్చుకొచ్చేసినారు. అంటే ఇది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? పూర్తిగా కాదులే, అదో లెక్కుంది, తర్వాత చెప్తాను. నమస్కారం. ఏడేం చేస్తాండావ్? అంటే ఆ అమ్మాయి గీత రమ్మంటేను మాట్లాడిపోదామని వచ్చుండా. ఓహో, ఇది కూడా పరిచయం ఉండదా నీకు? ఏంటి, నేనేమన్నా గేదెనా ఆవునా? అది ఇది అంటా ఉండారు. నా పేరు గీత, గీతా నటరాజన్. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. మా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళకి అప్పిస్తామేమో గాని మర్యాద అంట మర్యాద. ఇలా నోటికొచ్చినట్టల్లా వాగితే వడ్డీ మాత్రమే కాదు, తగిన సమాధానం కూడా ఇవ్వడం చేతనవుద్ది. నలుగురిలో ఉన్నప్పుడు కొంచెం మర్యాద కాపాడుకునేలా ప్రవర్తించండి. ఏందే నోరు లెగుస్తుంది? అప్పు తీసుకునుండావు, నెల అయితే వడ్డీ కావాలే. ఆ వడ్డీ కట్టిన రోజున నీ గొంతు ఇలాగే ఉండదనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. మీకు ఎవడూ ఇక్కడ వడ్డీ కట్టకుండా ఉండడు. నేను కట్టలేని పరిస్థితి వస్తే అప్పుడు మాట్లాడు. వడ్డీకి అప్పిచ్చే ఇంత వాగుతున్నారే, ఊరికే ఇస్తే మనుషుల్ని అసలు బ్రతకనిస్తారా? మా దగ్గర అప్పు తీసుకుని ఆ అప్పుల మీద బతుకుతూ మమ్మల్ని అంటారే మీరు? విశ్వాసం లేని జనాలు. అవునవును, మీరందర్నీ పెంచి పోషించడానికి వడ్డీ లేని రుణాలిస్తున్నారు చూడు, పెద్ద చెప్పొచ్చారు. వచ్చి రాగానే ఏంది నీ గొడవ? ఇంకోసారి ఏ గి అని మాట్లాడేది పెట్టుకున్నావనుకో, వయసుకు కూడా మర్యాద ఇవ్వను. అందరూ చూస్తున్నారు. అసలు ఎప్పుడు చూసినా ఇంతే. మన పాటికి మనం ఉన్నా కూడా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. నేను వీళ్లతో బియ్యం అందుకుని చస్తా ఉండాను. ఈ మహాతల్లి ఇంకో 2 నెలలు గడువిచ్చుండాది. ఈ 2 నెలల్లోపు మా మేనకోడలు లక్కమాంబకి నేనిస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వకపోతే భార్యాభర్తలిద్దరికీ తెగదెంపులు చేసి పంపిస్తానంది. మొన్ననే పిలిచి వార్నింగ్ ఇచ్చుండాది. ఇప్పుడు ఆ డబ్బులు ఎట్టా రెడీ చెయ్యాలో, ఆ పిల్ల జీవితాన్ని ఎట్టా కాపాడాలో ఏమీ తెల్లేదు. సరేనమ్మా, నువ్వనుకున్నట్టే బ్రహ్మాండంగా చేద్దాం. మనకి వంక పెట్టకుండా ఉండేటట్టు నేను పనిచేస్తాను. థ్యాంక్స్ ఆంటీ. ఇంకేంటమ్మా, నేను బయలుదేరొచ్చా? లేదు లేదు, మీతో ఇంకా పనుంది. మీతో పరిచయాలు అవన్నీ ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. ముందు మీరు కూర్చోండి. అమ్మా, ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుంది? స్ట్రైట్ గా వెళ్ళి రైట్కి తిరగండి. సరేనమ్మా, నేనిప్పుడే వస్తాను. ఇప్పుడు చూడు, అలికి బుంగమూతి పెట్టుకున్నాడు.
ఇప్పుడు గోవింద్ దగ్గరికి వెళ్ళి హలో గీత, ఏంటి ఏంటి అసలు మామూలుగా ఎలా పడిపోయావే? బహుశా అతను నన్ను నాన్నలా చూసుకుంటాను అన్నాడు చూసావా, అదే నన్ను ఎక్కువ ఆకట్టుకుంది అనుకుంటాను. అంటే ఆ ప్రేమలో ఎంత స్వచ్ఛత లేకపోతే తండ్రిలా చూసుకుంటాను అంటాడు చెప్పు. వాడు చెప్పడం నువ్వు ఫీల్ అవ్వడం అంతా బానే ఉందే, కానీ నాకు ఒక డౌట్. ఏంటి? అసలు నువ్వు ఇంతకు ముందు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నావు కదా? అవును. ఎందుకు చేసుకోకూడదు అనుకున్నావు? ఎందుకు చేసుకోకూడదు అనుకున్నానంటే, నేను పెళ్లి చేసుకుంటే అమ్మ అప్ప ఒంటరి వాళ్ళైపోతారు. అబ్బాయి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులతో కలిసి ఉన్నట్టు అమ్మాయి తల్లిదండ్రులతో ఉండలేదు కదా. అలాగే నేను పెళ్లి చేసుకున్నా మా అప్ప అమ్మ నాతో ఉండలేరు కదా. అందుకనే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. మరిప్పుడు ఇద్దరిని చేసుకుంటే మీ అప్ప అమ్మ అనాథలైపోరా? కాదు. ఎలా? ఎందుకంటే గోవింద్ మంచోడు. మా అమ్మ అప్పని కూడా తన తల్లిదండ్రులుగానే చూసుకుంటాడు. అప్ప ఇప్పుడు పార్టీని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. పైగా ఇప్పుడు గోవింద్ దగ్గరికి వెళ్ళి నా ప్రేమని చెప్పడంతో పాటు నా కండిషన్స్ కూడా చెప్తాను. అతను అప్పాని అమ్మాని కూడా మాతోనే కలిసి ఉండడానికి ఒప్పుకుంటే నేను ఈ పెళ్లికి సిద్ధమని చెప్తాను. అబ్బా, నువ్వు అమ్మ అప్పాని కూడా పెళ్లి తర్వాత అత్తగారింటికి తీసుకెళ్తాను అంటే అతను ఒప్పుకుంటాడనుకుంటున్నావా? వెళ్ళి అతనికి చెప్పేసేయ్. బాగా మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నాడు. నువ్వు ఒప్పుకోవని చాలా బలంగా నమ్ముతున్నట్టున్నాడు. ఇప్పుడు గాని నువ్వు వెళ్ళి చెప్పావే అనుకో, ఇక్కడే ఎగిరి గంతేసి నిన్ను గాల్లో లేపి గిరగిరా తిప్పేస్తాడు. అవును, నువ్వన్నట్టు అంత పని చేసినా చేస్తాడు. నాకు వెళ్ళి చెప్పాలంటేనే కంగారుగా ఉంది. అరే
వెళ్ళు, వెళ్ళి చెప్తావా లేదా? నీకే చెప్పేది గీత, వెళ్ళు. సరే వెళ్తా, కానీ ఎలా మొదలు పెట్టాలో ఏంటో. గణేష, నువ్వే నాకు కొంచెం ధైర్యం ఇవ్వు. భయంగా ఉండాది నాకిప్పుడు. వస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.